ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి మనకి ఈరోజే ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అన్నమాట. రేపటి నుంచి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో మనం ఈరోజే ఫైనల్ కాబట్టి నేను చెప్పేది మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు పెట్టిన లిస్టులో ఉన్నాయా లేవా అని. మెయిన్గా చాలామంది ఏమనుకుంటారంటే కాలేజు మన ఊరికి దగ్గరగా ఉంది కదా, మన ప్లేస్కి దగ్గరగా ఉంది కదా అని ఇలా అయితే అనుకుంటూ ఉంటారు. ఇక్కడ డిస్టెన్స్ మ్యాటర్ కదన్నమాట, కాలేజీ ఇంపార్టెంటు. సో మంచి కాలేజ్ అయితే మీరు పెట్టిన ప్రిఫరెన్స్ దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే చాలామంది బీఫార్మసీ ఫార్మడీ ఇలాగా వెబ్ ఆప్షన్ పెట్టే కంగాల్లో బ్రాంచ్ కోడ్ చూసుకోకుండా పెట్టేస్తారు. ఒక కాలేజ్లోనే బీఫార్మసీ మరియు ఫార్మడీ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ ఒక చిన్న బ్రాంచ్ కోడ్ అయితే తేడా. సో ఇలా తేడాలు అయితే ఉంటాయన్నమాట. ఒకసారి మీరు పెట్టిన ఆ ప్రిఫరెన్స్ దాంట్లో ఇటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు పెట్టిన ప్రిఫరెన్స్ ఆర్డరే మీ సీట్ అలాట్మెంట్ అయితే డిసైడ్ చేస్తుందన్నమాట. మనకి ర్యాంక్ కూడా ప్లే చేస్తుంది, కానీ మీరు పెట్టిన ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇంకా చాలా ప్లే చేస్తుందన్నమాట దాంట్లో సీట్ రావడానికి. ఎందుకంటే ఫస్ట్ ఒక కాలేజ్ పెడతారు, సెకండ్ ఒక కాలేజ్ పెడతారు, మీ ర్యాంకు మీ క్యాస్ట్ మొత్తం బేస్ చేసుకొని ఒక ప్రిఫరెన్స్ ఈ కాలేజ్ వస్తుంది, రాదంటే తీసేస్తారు. ఇలాగా మీరు పెట్టిన ఒక 3 ఆప్షన్లో మొత్తం మ్యాచ్ అవుతే మీకు ఆ కాలేజ్ 3 పెట్టిన ఆప్షన్ అయితే అలౌట్ చేస్తారన్నమాట. ఇలాగా మీరు పెట్టే ప్రిఫరెన్స్ ప్రతి ఒక్క ఆర్డర్ కూడా మంచిగా చాలా మీకు నచ్చే కాలేజీలు, మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజీలు, సో మీరు వెళ్ళే కాలేజీలు అయితే పెట్టుకోండి. దానివల్ల మీకు సీట్ వచ్చినా మీ ప్రిఫరెన్స్ బట్టి కూడా మంచి కాలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే కాలేజ్ సంబంధించి ల్యాబ్స్ అండ్ అలాగే అప్రూవల్ అన్నీ ఉన్నాయి లేవా, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాగా పలానా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కాలేజ్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయండి అన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ వేలోనే దాదాపుగా 90% సీట్లు అయితే ఫిల్ అవుతాయి. మీరు పెట్టిన ఆప్షన్లు ప్రిఫరెన్స్ అయితే వేస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్, ఇలాగా ప్రతి ఒక్క కాలేజ్ కూడా మంచి కాలేజీలు, సో మీకు నచ్చినవి పెట్టండి. వేస్ట్ కాలేజీలు ఇలా అయితే యాడ్ చేసుకోండి. ప్రిఫరెన్స్ చాలా మంచిగా ఉండాలి, స్టేబుల్గా అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే చాలామంది ఏం చేస్తారు, ఒక 2-3 కాలేజ్ పెట్టి కూర్చుంటారు. ఇలా చేస్తే సీటు కోల్పోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువ ఆప్షన్లు పెట్టినా పర్లేదు, సో తక్కువ అయితే పెట్టకండి. అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజీలు అండ్ అలాగే టాప్ ప్రైవేట్ కాలేజ్ అయితే మిక్స్ చేస్తూ బ్యాలెన్స్ అయితే చూసుకోండి అన్నమాట. బ్యాలెన్స్ చేస్తే చూసుకోండి. అండ్ అలాగే లాస్ట్ 2 సంవత్సరాల కట్ ఆఫ్ డేటా కూడా ఉండేలా చూసుకోండి. మెయిన్గా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్ మొత్తం గూగుల్లో చెక్ చేసి మొత్తం వెరిఫై చేసి మొత్తం మీరు పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. మెయిన్గా ప్రిఫరెన్స్ ఆర్డర్ చాలా ఇంపార్టెంటు. మెయిన్గా బ్రాంచ్ కోడ్ అయితే చూసుకోండి, స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎటువంటి ఇబ్బందులు అయితే పడకుండా అయితే ఉంటారన్నమాట. కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజికల్ గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కోఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. సహస్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కోఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.